వెల్కమ్ టు దీపు జోష్న వ్లాగ్స్. మొన్న చేసినాం కదా జున్ను వాళ్ళ స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ ఉంది, దానికోసం అని జూ పార్క్ చేసినాం కదా, దాన్ని తీసుకొని వెళ్తుండ అనమాట. నెక్స్ట్ డే మొన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది, దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంది. డాడీ టీ తోముకోపో, తోముకొచ్చుకుంటావా? అబ్బో ఉరుకుతుండు, కొంచెం ఛాయ్ అన్న పెట్టుకోవాలి. టీ మసిలేలోపు హెయిర్కి కొంచెం కలర్ పెట్టుకున్నా. ఫేస్ ముందల కొంచెం వైట్ హెయిర్ ఉంది, అది పోవాలనేసి కొంచెం కలర్ పెట్టుకున్నా. ఇలా టీ కూడా అయ్యింది. పార్లేజీ బిస్కెట్ ఎవరికి? ఎవరికి బిస్కెట్ ఇది? నాకేనా? ఇంత బ్యాగ్ ఇంత బరువు ఉంది అమ్మ, 2-3 కిలోలు ఉంది బ్యాగే. మరి నేను రీల్స్ కూడా ఉన్నాయి కదా నీకు, నేను అసలు మర్చిపోయినా దీనికి ఇవన్నీ ఉన్నాయని. పెద్దగానే ఉంది. ఇలా నావి చున్నీ పెడతా, అందరు పడతాయి. ఏ వద్దు, మీ నీవి చిన్నవి ఆ బ్లాక్ ఉంది అందులో ఇద్దరు పెడతా. ఓకేనా? ఓకేనా చిన్న గుంజుకొని పోవడే. ఇక ఇంత మంచి బ్యాగ్ నేను ఎట్లా మర్చిపోయినా? ఇది ఒకటి ఉందని ఇంత బట్టలు చదువుతాం. ఇక బ్యాగ్ ఎందుకు తీసినా అంటే ఊరు వెళ్తున్నాం అనమాట. ఖమ్మంలో మ్యారేజ్ ఉంది. మ్యారేజ్కి అట్లనే ఒక టెంపుల్ కూడా వెళ్ళేది ఉంది. ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళు మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. అంటే ఫస్ట్ మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి మ్యారేజ్ తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళేది ఉంది. వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. అన్నీ 1 by 1 అప్లోడ్ చేస్తా. డే బై డే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. డైలీ చేయాలంటే వీలైతలేదు. అందుకని డ్రెస్సెస్ జున్నుది ఇది డ్రెస్ మొన్న పండగకి కుట్టింది, కొంచెం పొడుగు ఎక్కువైంది. బయటికి వెళ్తున్నాం కదా, మరీ కింద అంతే బాగుండదు, గుడికి పోయేటప్పుడు వేద్దామనేసి కొంచెం ఒక 2 inches ఫోల్డ్ చేసి కుడుతున్నా. అర్జెంటుగా అప్పటిదప్పుడు కుట్టేది ఉంటే చైర్ అస్సలు వేసుకొని నేను నించోనే కుడతా. నాకు అది అలవాటు, కూర్చొని అస్సలు కుట్టబుద్ధి కాదు. చిన్న చిన్న ఏమైనా ఉంటే ఫాస్ట్గా నించోనే కుట్టేస్తా. బట్టలన్నీ తీసినాం. ఈ దీపువి, చిన్నోడివి, అవన్నీ నావి, ఇవి జున్నువి. ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసేయాలి. బట్టలు బ్యాగ్లో చదవడం స్టార్ట్ చేసిన. కొన్ని మర్చిపోయినవి ఉంటే తీసుకుంటున్నా. వీడియో మా చిన్ను తీస్తున్నాడు. మా జున్ను అప్పుడప్పుడు తీస్తుంది కదా, జున్ను తీస్తే నేను ఎందుకు తీయద్దు, నేను కూడా తీస్తాను, వాడు తీస్తున్నాడు. జున్నుని స్కూల్కి పంపించిన. జున్ను ఈవినింగ్ వస్తుంది. ఈ లోపు మేము రెడీ అయి ఉండాలి. చిన్ను వీడియో చిన్ను అంటే వీడియో తీస్తున్నాడు. నేను ఈ బట్టలు చదిరేలోపు దీపుకి చిన్న వర్క్ ఉంది, వర్క్ చూసుకొని వస్తా అన్నాడు. ఈ బట్టలన్నీ చదిరేసి కొంచెం వంట చేసుకొని హెయిర్కి కలర్ పెట్టుకున్నా కదా, తల స్నానం చేసి కొంచెం పూజ చేసుకొని, ఫ్రైడే అనమాట ఆ రోజు, పూజ చేసుకొని కొంచెం బయటికి వెళ్ళేది ఉండే. ఒక 10 minutes అట్లా వెళ్ళేసి వచ్చి ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు దీపు వచ్చిండు. 2 బ్యాగులు అయినాయి. లగేజ్ చదిరి మంచం అంతా నీట్గా వేసి ఇల్లు ఉడుస్తున్నా. ఇంకా ఇల్లు ఉడిస్తే ఒక పని అయిపోద్ది. ఏడబెట్టిను? నేను ఏడబెట్టలే, నీకే తెలియాలి ఏడబెట్టినవు. ఎంత తొందర పోదామన్నా లేటే అవుతుంది. అన్నీ చదివి చేసిన అంతా అయిపోయింది. దీపు చిన్న వర్క్ ఉందని బయటికి వెళ్ళిండు. ఆయన పొయ్యి వచ్చిండు, కొంచెం అన్నం తిన్నాం. తిని అన్నీ చదివి అంట్లన్నీ తోమేసిన. మళ్ళీ కొంచెం పన్న మళ్ళీ బయటికి పోయిండు. జున్ను ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా, తీసుకొని వెళ్ళింది. దానికోసమనే ఇంతసేపు ఆయనం, లేకపోతే మార్నింగే వెళ్ళిపోతుండే. అట్లనే వచ్చేటప్పుడు జున్నుని తీసుకొస్తా అన్నాడు. ఇక జున్నుని తీసుకొని రాగానే జున్నుని కొంచెం రెడీ చేసి యూనిఫామ్ అది తీసేసి రెడీ చేసుకొని వెళ్ళాలి. అంట్లన్నీ తోమేసిన, మొత్తం పని అయిపోయింది. దీపు జున్ను వచ్చేస్తే ఇంకా స్టార్ట్ కావాలి. ఆఫ్టర్ లాంగ్ టైం బస్సులో వెళ్తున్నా ఖమ్మంకి. మా చిన్న అడుగుతున్నా, అమ్మ ఖమ్మం మా ఏంది పాలేరు వెళ్తున్నాం అనమాట.
పాలేరు తెలుసా అమ్మ, బస్సు తీసుకోవద్దా పాలేరుకి మనల్ని అడుగుతున్నాడు. జున్నుకు తెచ్చిన యానిమల్స్లల్లా కొన్ని మిగిలినాయి అనమాట, వాటితో ఒకటే ఆట ఆడుతూ ఉన్నాడు. ఇక అది పట్టుకొని ఇక ఫ్రై చేస్తూ ఉండు వాటిని. ఇవన్నీ వాటర్ గారిపోయినాయి, ఇవన్నీ చదిరేస్తే పని అయిపోతుంది. పోదాం. అక్క నాన్న వచ్చిరంటే ఇంకా ఓడే ఇప్పుడే రౌడీ. ఫాస్ట్ కానీ అలా డ్రెస్ వేసుకో. బస్సు లోపల పోయింది. ఈయనక టికెట్కి పైసలు లేవు, పైసల కోసం పోయిండు కిరాణా షాప్కి. అకౌంట్ ఉన్నాయండి పైసలు ఇచ్చి నిలబడ్డాం. మా జర్నీ ఎంత ఆగమాగం ఉందంటే, ఈయన దగ్గర క్యాష్ లేవు, అకౌంట్లు ఉన్నాయి పైసలు. అయితే వాళ్ళ ఫ్రెండ్ వస్తే చిన్నుని తీసుకొని బండి మీద వెళ్ళిండు. ఇప్పుడే ఏటీఎం దగ్గర ఆగి పైసలు తీసుకొని అక్కడ బస్ స్టాప్లో నించుంటాను. బస్సు వస్తే నేను జున్నెక్కాలి. ఇద్దరం ఉన్నాం ఈడ. దీపు చిన్ను పోయారు, పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. మేము ఇద్దరం ఈడ ఎక్కాలి. ఆడ అమ్మోళ్ళ బస్ స్టాప్లో మమ్మీ మా తమ్ముడు వెయిట్ చేస్తున్నారు. అంత ఆగమాగం ఉంది. బస్ ఏమో వస్తలేదు. బస్ కోసం వెయిట్ చేసి లోపలికి పోయినాక వచ్చి బస్ స్టాప్ నిలబడి 10-20 మినిట్స్ అవుతుంది. ఇంతవరకు బస్సే రావట్లే. 2 పోయినాయి లోపలికి, 2 అటే పోయినాయి. అవును, బస్ రాగానే ఈడ మేము ఎక్కుతాం, పార్తపురంలో మా అమ్మ ఎక్కుతారు, నెక్స్ట్ దీప్ ఎక్కుతాడు. దీపు పైసలు తీసుకున్నాక బస్ రావాలి. పైసలు లేకుండా అసలు ఎట్లా బస్ ఎక్కాలనుకుంటే ఏమో నాకైతే అర్థమవుతలేదు. అటు నుంచే వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి కదా, క్యాష్ తెచ్చుకోలే. వెయిటింగ్ బస్ కోసం. ఇప్పుడు వస్తుంది చూసుకో. ఇంతసేపటికి వస్తుంది బస్సు. ముందర బస్సు పోతుంది, అది ఎక్కరా ఇది ఎక్కరా. ఎక్కరు కదా అది, వాళ్ళ మనం ఇల్లా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఎక్కుతారు. చిన్నోడు అందులో, మేమేమో ఇంట్లో ముందు వెనక. రింగ్ రోడ్లో కలుసుకున్నాం అందరం. దీపు బ్లూటూత్ అక్కడ పడిపోయినాయి, మేము బస్సులోనే మిస్ అయినాయేమో అనుకున్నాము. వాళ్ళు ఫస్ట్ బస్సులో తెచ్చారు కదా, వాళ్ళు దిగి ఆటో దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఈ ఆటోలో పడిపోయినాయి. రివర్స్ వెళ్ళి తీసుకున్నాం. నీళ్ళు కొనుక్కోసాను అటే వేయండి మా దీపు. మళ్ళీ ఆయన ఒక బస్సు, మేము ఒక బస్సు ఎక్కాలంట. మా మమ్మీ ఏమో రూట్ ఆమెకు ఒక్కదానికే తెలిసేటట్టు పోతూనే ఉంది. మేము వస్తున్నామా లేదా కూడా చూస్తలేదు. పోతూనే ఉంది, తిరిగి కూడా చూస్తలేదు. వస్తుండు గ్రీన్ షర్ట్. నేనేదో మాట వరుస కన్నా దీపు ఒక బస్సులో మేము ఒక బస్సులో వెళ్ళాలని అన్నట్టే అయ్యింది. దీపుకి ఇల్లెందులో చిన్న వర్క్ ఉండే, వాళ్ళు ఫోన్ చేసినుండే మా మామయ్య వాళ్ళు అటు వెళ్ళడానికి అనేసి. వాళ్ళు సడన్గా ఫోన్ చేసారు. ఆ టైంకి బస్సు కూడా రెడీగా ఉంది. కథం వచ్చిండు, దాంట్లో ఎక్కిండు, వెళ్ళిపోయిండు. నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసి ఇంకా బస్ రాగానే మేము ఈ బస్ ఎక్కినాం అనమాట. ఫస్ట్ అసలు సీట్లే దొరకలేదు. ఒక ½ అవర్ 1 అవర్ నించున్నాక ఫైనల్గా కొంచెం ప్లేస్ ఇస్తే కూర్చున్నాం. 1 అవర్ తర్వాత దొరికింది సీటు. ఇది దీపు బస్సులోంచి వీడియో తీసి నాకు పంపించిండు. నేను ఎక్కడ దాకా వచ్చినా, మీరు ఎక్కడ ఉన్నారు అనేసి అదొక వీడియో తీసి పంపించిండు. మాకు దీపుకి ఒక ½ అవర్ డిస్టెన్స్ ఉంది. ఆయన ముందు మేము వెనక. కొంచెం దీపు కలిసి వెళ్దాము, ఖమ్మంలో సూర్యాపేట నుంచి నువ్వు ఇల్లెందు బస్సు ఎక్కు, మేము ఖమ్మం బస్సు ఎక్కి పాలేరులో దిగుతామంటే అస్సలు వినలేదు.
వినకుండా అట్లనే ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయిండు. చౌటుపల్లి వచ్చిన తర్వాత మా పక్కన వాళ్ళు కూడా దిగిర్రు. వాళ్ళు దిగితే మా తమ్ముడు కూడా వెనకకి రమ్మని ముగ్గురం కూర్చున్నాము. బస్ స్టాప్లో ఆపితే పాప్కార్న్ సమోసాలు కొనుక్కున్నాం. ఫైనల్గా సూర్యాపేటకు వచ్చి ఇంట్లోకించి 1:30కి వెళ్తే ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇక్కడ నుంచి పాలేరుకి ఇంకా 1 అవర్ జర్నీ. పిల్లలిద్దరు నాకు నా మీదనే ఉన్నారు. కాలు రెడ్డు అయిపోయింది, నా కాళ్ళ పని అయిపోయింది. అక్క పైసలే 60 రూపాయలు అయిపోయినాయి. బావ ఇచ్చిన 100కి. నేను బావకి ఏం బిల్డప్ ఇచ్చిన తెలుసా? నీ 100 రూపాయలు నీకు ఇచ్చేస్తే నాకు ఏం అవసరం లేదని చెప్పి 100 రూపాయలు ఇచ్చి పోయేద్దు. సమోసాలు సూపర్ ఉన్నాయి. ఇంకొకటి కొనుక్కుందామంటే వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ పోతుంది మా తమ్ముడు కొనుక్కరాడానికి. సూపర్ టేస్టీ తీసుకొని రా, ఓకేనా? వాడిపోయినాయి అమ్మ మోకాలు. కూర్చో, నా నెత్తి మీద కూర్చో. నా నెత్తి మీద కూర్చోరా మమ్మీ, కొంచెం జరిగే పో, వెనుకకు. బస్సు ఫుల్ ఉండే, ఖాళీ అయింది. మళ్ళీ ఎక్కనే జనాలు. కవర్ పట్టుకొచ్చిండు. ఏం తెచ్చిండు? సమోసా విత్ మిర్చి. ఏం తెచ్చిండే? సమోసాలు. తీసుకో. పాలెర్ దగ్గరకు వచ్చినాము. పాలెర్ చెరువు చూద్దాము, మీకు కూడా చూపిద్దామంటే అసలు మొత్తం చీకటి అయిపోయింది. 7 అవుతుంది టైము. అసలు ఏం కనిపించట్లేదు బయట. ఫైనల్గా టైం ఎంత అయింది? 7:30. ఇదేంటి గోడ ఎప్పుడు కట్టిరు రవి? గోడ ఎప్పుడు కట్టిరు గోడ తొండిది. సంత అయ్యాల రవి, రవి సంత అయ్యాల. మనం వచ్చేసరికి సగం అయిపోయినట్టుంది సంత. అంటే మార్కెట్, ఈడ సంత అంటారు. ఒరే ఒరే చేయబట్టుకోరా రౌడీ. మార్కెట్లా పోతావు, వీళ్ళు సంత అంటారు. వావ్, మా పాలేరు సంత. మమ్మీ రావే, మమ్మీ రా, నాడు జున్ను. వీడియో ఇంకా చాలా ఉంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసిన ఏంది అనేదంతా కూడా వీడియో తీసిన. అదంతా ఇదే వీడియోలో పెడితే వీడియో లాంగ్ అవుతుంటుంది. అదంతా నెక్స్ట్ వీడియోలో పెడతా. మ్యారేజ్కి వెళ్ళినామా, అసలు ఏమైంది ఏంది అనేదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.